హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను నాటుకోడి టేస్ట్ వచ్చే పారం కోడి చికెను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్ట్ అయితే ఉంది. మనం నాటుకోడి ఎలాగో వండుకోలేం కాబట్టి ఆ టేస్ట్‌లో దీన్ని మనం తినొచ్చనమాట. ఇదిగోండి కేజీ ఆహ్, చికెన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని మనం ఈ విధంగా మేనేజ్ చేసేసుకోవాలనమాట. అంటే ఉప్పు, కారం అలాగే ఉప్పు వేసుకోకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్టు. దీనికి తగినంతగా కారం కూడా వేసేసుకొని, ఈ విధంగా ముక్కంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నాటుకోడి కూర కూడా ఈ విధంగానే వండుకోవాలండి. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట ఆ విధంగా నాననివ్వాలనమాట. తర్వాత ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకున్నాను. అయన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని పారం కోడి కదండీ! గట్టిగా ఉంటది ముక్క. బాయిలర్‌లా మన మెత్తగా అవ్వదు కాబట్టి కుక్కర్‌లో చేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. కారం కూడా అంటే అందరికీ తెలుసు కదండీ! పూర్వం అయితే ఇవే ఉండేవి మా చిన్నప్పుడు. బాయిలర్ అంటే తెలీదండి మాకు. పండగొస్తే ఒక పారం కోడి తేవడం, కోసేసుకోవడం అనమాట. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. పండగొస్తే మనం కోడిని కోసేసుకుంటాం కదా! ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని వేసేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా పైకి కిందకి కలపండి. నాకు ఒక చేత్తో సెల్ ఉందనమాట. కుక్కరు జరిగిపోతుంది. కుక్కర్ పట్టుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టండి. ఇదిగో కొద్దిగా వాటర్ వస్తుంది కదండీ! ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే సాల్ట్ ముందే వేసామంటే అది ముక్క ఇంకా బిగిసిపోద్దనమాట. గట్టిగా అయిపోద్ది. కుక్కర్ విజిల్స్ వేయించాక కూడా వేసుకోవచ్చు. అయితే ముక్కకి ఉప్పు పట్టాలి కదని నేను ముందుగానే వేసేసాను. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఈ కన్సిస్టెన్సీ రావాలనమాట. అప్పుడు కొద్దిగా వాటర్ వేయండి. మనం ఉప్పు, కారం కలిపిన గిన్నె ఉంది కదా! అందులో వేసి ఇందులో వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వేయించుకోండి. మేమైతే మసాలాలు వాడమండి. ధనియాలు పొడి, జీలకర్ర పొడి మాత్రం వేస్తాను. అవి మీరు ఉప్పు, కారం వేసినప్పుడే వేసుకోవచ్చు. లేదా ఈ కుక్కర్ విజిల్స్ చూడండి ఐదో విజిల్ వచ్చింది. ప్రెషర్ తగ్గిన తర్వాత చూపిస్తున్నాను. ఇదిగోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఉంది కదా! ఇందులో ఇప్పుడు టమాటా వేస్తున్నాను. టమాటా ముందుగా వేస్తే ముక్క గట్టిగా అయిపోద్దేమని వేయలేదనమాట. టమాటా ఎలా అయినా సాఫ్ట్ అయిపోతుంది కదా! వేడిలో వేస్తే. అలాగే జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ పెట్టి 5 నిమిషాలన్నా దీన్ని ఏగనివ్వాలి. ఇది కొంచెం ఇరుగ్గా ఉంది కదండీ! కుక్కరు. దానివల్ల మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాననమాట. కుక్కర్ పాన్ అయితే మనకు ఫ్రీగా ఉన్ను. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా 5 నిమిషాల్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ నాటుకోడి రుచిని తలపించే పారం కోడి మాంసం రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చాలా బాగుంది. రసం పెట్టుకోవాలన్నమాట దీనికి. గ్రేవీ కూడా ఉంటుంది. రసం పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకే అండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.